ఒక గిరిజన యువతి మహిళా సింగర్ మంగ్లీ గారి మీద కులవిక్ష దాడి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది యూట్యూబ్ ఛానల్ మీడియా వారు అంటే ఎట్లా ఉందంటే మనం స్పష్టంగా చెప్పాం, ఆధారాలతో రండి అయ్యా, మంగ్లీ తప్పు చేస్తే ఖచ్చితంగా మీకు డబ్బులు ఇప్పిస్తామని. కానీ మీరు ఫోటోలతోటి వస్తురు. సుబ్బారావు అడ్వకేట్ గారు మరి కోర్టు చుట్టూ తిరగకుండా మీడియా చుట్టూ తిరిగి, మీడియా స్టూడియో చుట్టూ తిరిగి బాధితులు లేకుండా ఆయన మీడియా ఫేమ్ కోసం ఆయన ఒక ప్రయత్నం చేస్తాడు. మరి అయ్యా, మిమ్మల్ని ఈ వేదిక నుండి ఒకటే అడుగుతున్నా, మరి హేమకాంత్ రెడ్డి ఎక్కడ? అదేవిధంగా బండి శివకుమార్ రెడ్డి అతను ఎక్కడ? మరి మొదటి నుంచి మా గిరిజన అమ్మాయి మీద మీడియా దాడి చేస్తున్న మన తొలి వెలుగు రఘు బ్రదర్ రఘు, మొన్నటికి మొన్న ఒక వీడియో వచ్చింది, నువ్వే స్పష్టంగా చూపించావు కదా బ్రదర్, వాట్సాప్ వీడియో కాలింగ్ అని. అందులో ఎవరెవరు ఉన్నారు బ్రదర్? అందులో ఎవరెవరు ఉన్నారు అనేది నువ్వే క్లారిటీగా చెప్పావు. అందులో గూడెం మహేందర్ రెడ్డి పిఏ మచ్చందర్, హేమకాంత్ రెడ్డి, బండి శివకుమార్ రెడ్డి, సత్య, మధుసూదన్ రెడ్డి వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడారు అనేది క్లారిటీగా నీకు తెలుసు. మరి వాళ్ళు మాట్లాడిన దాంట్లో మంగ్లీ ప్రమేయం ఉందని చెప్పిరా? మరి చివరికి పోయి లాస్ట్ నువ్వు ఒక ఫోటో తీసుకొస్తావు, మరి మంగ్లీ ప్రమేయం లేదు, వాళ్ళ తమ్ముడు ప్రమేయం ఉందంటావు. ఈరోజు మీ వీడియోలోనే, మీ టీవీ ఛానల్లోనే, మన తొలి వెలుగు ఛానల్లో మరి నువ్వు అంటావు మధు అకౌంట్ నుండి శివ అకౌంట్కి కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది అని. కొన్ని కోట్లు, 50 కోట్లు అంటావు, 100 కోట్లు అంటావు. ఆ అకౌంట్లో ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయింది అనేది నీకు తెలుసు. కానీ నువ్వు కావాలని వాళ్ళ మీద బురద చల్లే విధంగా వాళ్ళ మీద పగపట్టి నువ్వు తప్పుడు వార్తలు చదువుతున్నావు. క్లారిటీగా చెప్పిండు శివ చౌహాన్ మీడియా సమావేశంలో ముందు, మా ప్లాటు అమ్మకం జరిగింది, అందులో భాగంగా 25 లక్షలు మాకు ఇచ్చిరు, మా అకౌంట్కి వచ్చింది, మళ్ళీ తిరిగి నేను 20 లక్షలు అకౌంట్కి కొట్టేశా, మధు అకౌంట్కి కొట్టేశా, 5 లక్షలు క్యాష్ ఇచ్చానని. ఇంకొకటి, 3 నెలలు ఆ ప్లాట్ని వాళ్ళు కిరాయికి తీసుకోవడం జరిగింది. అది 50,000 రూపాయలు 3 నెలలకు, 1,50,000, మెయింటెనెన్స్కి 37,000. నువ్వు ఎటువంటి సంబంధం లేని విషయాన్ని దోషులను తప్పించే విధంగా ఈ తొలి వెలుగు రఘు ఆయన తప్పుడు వార్తలు చదివి ఈరోజు ఆ యొక్క ఫ్యామిలీని బదనం చేయడం జరిగింది. మరొకరు